హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నప్రెడ్డి రమ్యశ్రీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయేది వెయిట్ లాస్ టిప్ అండి. ఈ డ్రింక్ తాగారంటే ఎంత లావు ఉన్న వాళ్ళైనా సరే జస్ట్ 3 డేస్లోనే, నిజంగా చెప్తున్నా, 3 మినిట్స్ టైం స్పెండ్ చేసి రెడీ చేసుకొని తాగండి. 3 డేస్లోనే చాలా వరకు 3 kgs తగ్గేస్తారు. అంత బెస్ట్ రిజల్ట్ వస్తుందండి ఇది తాగితే. వీడియోలోకి వచ్చేస్తే, ఈ డ్రింక్ తాగడం వల్ల వెయిట్ లాస్ చాలా త్వరగా అయిపోతారు. జస్ట్ 3 డేస్లోనే 3 kgs తగ్గుతారు ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే, ఆకలి కూడా ఎక్కువగా అనిపించదు. మనకు ఆకలి వేస్తేనే కదా ఎక్కువ తినేది, కానీ అందుకే ఆకలి కూడా ఎక్కువ అనిపించదు. అందుకోసం నేను వీడియోలో చూపించినట్టన్నీ ముందుగానే తీసించుకొని, ఒక 7-8 మిరియాలు, ఒక చిన్న బిర్యానీ ఆకు, ఇంకానే ఒక 2-3 చిన్న ముక్కలు దాల్చిన చెక్క. ఇది చాలా బెస్ట్ అండి దాల్చిన చెక్క వెయిట్ లాస్ వాళ్ళకు. పొత్తి కడుపు ఎక్కువగా ఉంటుంది కదా, ఆపరేషన్ చేసిన వాళ్ళకు చాలా త్వరగా తగ్గిపోయేదానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి 2 యాలకులు, కరివేపాకు కొంచెం, ఒక 2 రెమ్మలు. ఎందుకంటే ఇవి వేడి చేస్తుంది కదా, వేడి చేయడం వల్ల ఎక్కువ హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా హెయిర్ లాస్ కాకుండా ఇట్లా కరివేపాకు వేసుకోవడం వల్ల హెయిర్ కూడా మంచిగా ఉంటుందని ఒక 2-3 రెబ్బల కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకుని తీసుకున్న తర్వాత అందులో వేసేయండి. ఎందుకంటే కరివేపాకు ఇది చాలా వేడి చేస్తుంది. అప్పుడు హెయిర్ లాస్ అయ్యేది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది వేడి చేయడం వలన. ఆ హెయిర్ లాస్ కాకుండా ఉండేదానికి కరివేపాకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి లవంగాలు ఒక 4-5 తీసుకొని వేసేయండి అందులోనే. లవంగాలు కూడా చాలా మంచిది బాడీకి. ఇంకోటి ఏంటంటే, లవంగాలు ఈ దాల్చిన చెక్కను పౌడర్ ఉంచుకొని దాన్ని 1 గ్లాసు వేడి నీటితో, అంటే వేడి నీటి అంటే మరీ కాలిపోయేటి కాదు, కొంచెం గోరువెచ్చని నీటిని తీసుకొని సగం స్పూన్ కనుక రోజు ఉదయాన్నే తిన్నట్లయితే చాలా మంచిదండి. అసలు ఏ డ్రింక్ తీసుకున్నా పరగడుపున అంటారు కదా, బ్రష్ చేసిన వెంటనే కనుక తీసుకుంటే వెయిట్ లాస్కి చాలా బెనిఫిట్స్ వస్తాయండి. ఏదైనా వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు ఇట్లాంటి డ్రింకులను తయారు చేసుకొని తాగడం వల్ల వాళ్ళకు బాడీలో కొంచెం శక్తి అంటే ఏం తినకుండా ఉండి డైట్ చేసే బదులు ఇట్లా అన్నీ తింటూ కనుక ఇట్లాంటి డ్రింకులు తాగడం వల్ల చాలా బెస్ట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, రిజల్ట్ కూడా వస్తాయి. ఇంకోటి, ఇంట్లో ఏ టీ పౌడర్ ఉన్నా పర్లేదండి, ఏదో ఒక టీ పౌడర్ ఉంటుంది కదా, అది 1/2 స్పూన్ కనుక వేసేసుకోండి. అలా వేసుకొని ఆ టీ పౌడర్ని కూడా మరిగించండి. ఇది జస్ట్ టీ లాగానే ఉంటుంది, డికాషన్ అంటాం కదా ఆ మాదిరిగా ఉంటుంది, కానీ పాలు ఒక్కటే ఉండవు దీంట్లో, అంతే. అలా తీసుకున్న తర్వాత ఆ వాటర్లోకి ఒక చిన్న సైజు లెమన్ను పిండి వేసేయండి. అంటే రసం మాత్రమే వేయొద్దు, ఆ పైన ఉన్న అది తొక్క కూడా వేసేయండి. దాంట్లో కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ తొక్కలో కూడా శక్తి ఉంటుంది స్లిమ్ అయ్యేదానికి. చాలామంది ఆ తొక్కని ఎండబెట్టుకునేది, ఆ పౌడర్ని తింటారు. అలానే వేసేసుకొని లెమన్తో పాటు హనీ ఉంటే 1 స్పూన్ వేసుకోండి. నేనైతే వేసుకోను, అలానే తాగేస్తాను. చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. కావాలంటే మీరే ట్రై చేసి తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పండి. ముఖ్యంగా ఇట్లా ఆపరేషన్స్ అయి ఉంటాయి కదా పిల్లలతో, సి సెక్షన్, అట్లా వాళ్ళకి చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. వీలైతే మీరే ట్రై చేసి చూడండి. ఇంతేనండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.